తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం నడిచింది. అధ్వానంగా ఉన్న ఆర్థిక పరిస్థితితో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారు అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రుణమాఫీ పేరిట ప్రజల్ని మోసం చేశారు అని మండిపడ్డారు. అయితే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ మాత్రమే చేయాలి అన్నది ప్రభుత్వ నిర్ణయమని ప్రకటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దానికి తగినట్లుగా 20,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాము అన్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్న సమయంలో అసలు సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారు? సంక్షేమ పథకాల సంగతి అయితే దేవుడెరుగు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి నేను జమ చేసుకున్నటువంటి నా బకాయి వస్తలేదు, నా బిడ్డ పెళ్లి చేయాలా, నా కొడుకుని దవాఖానలో జరిగి చేసినా నేను బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాని ఆర్థిక శాఖ మంత్రి గారి ఛాంబర్ నుండి రోజుకొక 10 మంది ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు. అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలా, దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం? అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటామని ముందే ఆనాడు తెలిసుంటే అంతమంది అమరులయ్యేవారు కారు అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష? ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు. 49,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో గతంలో టీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది, ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? ఈ రోజు అధ్యక్ష మిగతా రైతులను అడుగుతున్నారు, మా పరిస్థితి ఏంటిది? పంట రుణాలు వేరు, అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ వేరు, షార్ట్ టర్మ్ లోన్స్ వేరు. మేము ఇచ్చింది కుటుంబానికి 2 లక్షల రూపాయలు. ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల పరంగా మేము 20,000 కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది. పాయల్ గారికి దయచేసి చెప్పేది ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారి రుణమాఫీ జరిగింది అధ్యక్ష, అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్లు అధ్యక్ష. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం 20,000 కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. రైతు భరోసాను కూడా 33,000 కోట్లు రైతుల నేరుగా జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపులని ఇస్తున్నాము. మోసం చేసిన వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీ గురించి మాట్లాడితే అసహించుకుంటారు. పరిపాలన అంటే అప్పులు చేయడం, భూములు అమ్మడం కాదు అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పాలకులుగా రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు ఫలాలు అందించాలి అన్నారు. దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తే తప్పు కాదా అని ప్రశ్నించారు. కేంద్రం చేస్తే ఒప్పు, రాష్ట్రం చేస్తే తప్ప అన్నారు. అధ్యక్ష, పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. కేంద్రంలో ఉన్న వారి సర్కార్ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. ఆఖరికి డిఫెన్స్ సెక్టర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసికి సంబంధించిన అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసా, కోట్లాది మంది ఈరోజు దాని పరంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే నిధుల సమీకరణ విషయంలో కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట.